హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే నిన్న టెట్ రిజల్ట్స్ వచ్చాయి గదండీ! ఆల్మోస్ట్ అందరూ చూసుకునే ఉంటారు. ఎవరికైతే మార్క్స్ పెరిగాయో వారికి కంగ్రాచ్యులేషన్స్. మార్క్స్ తగ్గిన వాళ్ళకు, క్వాలిఫై కాని వాళ్ళు ఇంకొక టెట్ ఉంటుంది కదా! నెక్స్ట్ ఆ టెట్‌లో మార్క్స్ పెంచుకోవడానికి, క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయండి. అంటే ఈసారి వచ్చే టెట్‌ను చాలా సీరియస్‌గా ప్లాన్ చేసుకోండి. అంటే ఏదో నామకే వాస్తు అన్నట్టు కాకుండా సీరియస్‌గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. మార్క్స్ డెఫినైట్‌లీ పెరుగుతాయి. అయితే ఒక న్యూస్ అనేది ఇప్పుడు ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. సో, అదేంటి అనంటే 4 టైమ్స్ టెట్ అని. అయితే 4 టైమ్స్ మనకు కాదండి. అందులో 2 టైమ్స్ ఇన్ సర్వీస్ వాళ్ళకున్నది చూసుకోండి ఒకసారి. మనకొచ్చేసి ఎవ్రీ 6 మంత్స్‌కుంటుంది. సో, ఇన్ సర్వీస్ వాళ్ళు కోసం స్పెషల్‌గా టెట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో, మనకు ఎవ్రీ 6 మంత్స్ కంటే మళ్ళీ నవంబర్‌లో నోటిఫికేషన్ ఒస్తది కాబట్టి, ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ఒక ప్లాన్ చేసుకొని టెట్‌కు, డీఎస్‌కి సెపరేట్‌గా ఒక ప్లాన్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. అయితే టెట్ రాసి టైం వేస్ట్ గదా! డీఎస్‌సీ లేదు కదా! అని అస్సలు అనుకోకండి. కొంత లేట్ అయితే అవుతుంది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక ఇయర్‌లో 6 మంత్సే ఉంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 1 ఇయర్. అంటే ఈ 1 ఇయర్ ఇప్పుడు వచ్చేసి ఈ 6 మంత్స్‌ను మనము టెట్‌కే టైం కేటాయిస్తే ఇంకొక 1 ఇయరే ఉంటుంది. ఆ 1 ఇయర్‌లో డీఎస్‌సీ సిలబస్ అంటే అంత ఈజీ గాదు. ఎవరికి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు. చాలా హెక్టిక్‌గా ఉంటుంది. సో, అదంతా ప్రిపేర్ అవ్వాలి అనంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఉన్న 1 ఇయర్‌ననేది టైం వేస్ట్ చేయకుండా చదువుకోమనేది నా నా సజెషను. అయితే ఏజ్ ఉన్నవాళ్ళు, కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు, సీరియస్‌గా టీచర్ జాబే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళకు నోటిఫికేషన్ ఎప్పుడొస్తదనేది మీకు అవసరం లేదు. అంటే నేను కూడా దాంట్లో. సో, అవసరం లేదు. మనకు నోటిఫికేషన్ వచ్చే లోపల జాబ్ కొట్టుకుంటామా, సిద్ధంగా ఉన్నామా, లేదా అనేది ఒక్కటి మాత్రమే ఆలోచించాలి. దీంతో పాటు మనకు పేషెన్సీ కూడా చాలా ఇంపార్టెంటు. వచ్చే అంటే న్యూస్ అనే దానిని బట్టి మీరు మీ మైండ్ అనేది నెగెటివ్‌గా తీసుకోకండి. మీ మీకు ఓపిక ఉండాలె. మీరు ఏదైనా పాజిటివ్‌గా ఆలోచిస్తూ మీరు ముందుకు వెళ్ళండి. డెఫినైట్‌లీ సక్సెస్ అవుతారు. అయితే నేను చెప్పేది ఏంటి అనంటే ఒక డీఎస్‌సీ మాత్రమే కాకుండా టీచర్ జాబు లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు అందులో ఏ సోర్స్ ఉన్నా వదలకండి. అంటే ఇప్పుడు మనకు గురుకుల ఉంది, మోడల్ ఉంది, కేజీబీవి ఉంది. ఇంకేమన్నా కాంట్రాక్ట్ జాబ్స్ ఉన్నాయి. ఏది వదలకుండా అన్నీ ప్రిపేర్ అవుతూ ఏదన్నా ఒక్కటి సాధించుకొని మన లక్ష్యాన్ని మనం నెరవేర్చుకుందాం అనేది నా ఉద్దేశ్యము. అయితే ఇప్పుడు నా ప్రిపరేషన్ ఏ విధంగా సాగుతుంది అనంటే, ఇప్పుడు ఉన్న టైంలో ఫస్ట్ నేను గురుకులకు ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి, ఫస్టు ఇంటర్ సిలబస్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. అయితే ఇప్పటి వరకు నేను ఫోర్త్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు బయో సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ అనేది వీడియోస్ చేశాను. ఇప్పటి నుంచి ఇంటర్ టాపిక్స్ అనేది చేస్తాను. నేను చదువుతూ మీకు వీడియోస్ చేస్తాను. ఎవరైతే గురుకులకు, మోడల్‌కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియోస్ అనేది చాలా హెల్ప్ అవుతాయి. మీకు రివిజన్‌లాగా చదివిన వాళ్ళకైతే రివిజన్‌లాగా యూజ్ అవుతుంది. కొత్తగా చదివే వాళ్ళకైతే ప్రతి పాయింట్ నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఎందుకనంటే ఆల్రెడీ నేను చదివున్నా, ప్లస్ నేను ఇంటర్ కూడా టీచింగ్ చేసి ఉన్నా కాబట్టి నాకు అవగాహన ఉంది కాబట్టి ఏ బిట్టు మిస్ అవ్వకుండా నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సో, ప్రతిరోజు వీడియోస్‌ను ఫాలో అవ్వండి. నా నా వీడియోస్ అనేది ప్రతిరోజు అప్‌లోడ్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బద్ధకించకండి. ఎందుకంటే సీరియస్‌గా ఎవరైతే టీచర్ జాబ్ లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు నేను వీడియోస్ చేస్తున్నానంటే నేను మోటివేట్ అవుతూ మిమ్మల్ని మోటివేట్ చేస్తూ వీడియోస్ చేస్తున్నాను. ఇందులో నా స్వార్థం ఒక్కటే కాదు. ఎందుకనంటే ఇప్పుడు ఉన్న టైంలో ప్రిపరేషన్ అనేది బద్ధకిస్తాం గాబట్టి అలా ఎవ్వరు బద్ధకించొద్దు. నేనొక హౌస్ వైఫ్‌ను. ఆ స్ట్రగుల్స్ నాకు కూడా తెలుసు. అయినా గాని ఇన్ని స్ట్రగుల్స్‌ని గూడా పక్కకు పెట్టేసి నేను ప్రిపేర్ అవుతున్నాననంటే నాలాగా ఎంతోమంది హౌస్ వైఫ్స్ లక్ష్యంగా పెట్టుకుంటారు. అంటే ఏదన్నా ఒక జాబ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళకు నా వీడియోస్ అనేది చాలా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. నేనుండేది విలేజ్‌లో. నాకైతే చాలా పనులుంటాయి. అన్ని పనులున్నా గానీ నేనెన్ని పనులైనా కంప్లీట్ చేసుకొని ప్రతిరోజు ప్రిపరేషన్‌కు అట్‌లీస్ట్ 3-4 అవర్స్ అయినా నేను కంపల్సరీ స్టడీకి టైం అనేది స్పెండ్ చేస్తాను. సో, మీరు కూడా అలా చదవాలన్న ఉద్దేశ్యంతోటే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. అంటే నా ఉద్దేశ్యం ఏంటి అనంటే,
మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. సో, వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. బాయ్. టేక్ కేర్. చదవండి. టైం అయితే వేస్ట్ చేయకండి.